రోజులలో ఆరోగ్య సమస్యలు లేని వారంటూ ఎవరు లేరండి. అయితే ఆరోగ్య సమస్యలకు మనం కొన్ని ఆయుర్వేద చిట్కాలు కూడా పాటిస్తూ ఉంటారు. అందులో మన ఇండ్లలో పెరిగే ఈ రణపాలు ఆకుతో ఈ చెట్టుతో చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దాదాపుగా 150 రోగాలకు ఈ రణపాలు ఆకు పనిచేస్తుందని వివరిస్తున్నారు. అయితే రణపాల ఆకు ఏ విధంగా ఉంటుంది, కొన్ని చిట్కాలు ఈ వీడియోలో చూద్దాము. రణపాల ఆకు దళసరిగా ఉంటుంది. దీని రుచి వగరు పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల నుండే వేర్లు వస్తాయి. ఈ మొక్కలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్, యాంటీఫంగల్, యాంటీహిస్టామిన్తో పాటు అనాఫిలాక్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. రణపాలాకు తిన్న కషాయం తయారు చేసి తీసుకోవడం, ఆకు రుబ్బి కట్టడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. రణపాలాకు తింటే 150 పైగా రోగాలను నయం చేస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు. జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది. రణపాలాకులు కిడ్నీల సమస్యలను నివారిస్తుంది. బ్లాడర్లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి. డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. రణపాల మొక్కలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్, అనాఫిలాక్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కామెర్లు ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ml తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. రణపాల ఆకులను తినడం వల్ల హై బీపీ తగ్గుతుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు నివారిస్తుంది. రణపాలలో జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. రణపాల ఆకులను పేస్ట్లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది. దీని ఆకులను వేడి చేసి గాయాలపైన పెట్టడం వల్ల గాయాలు త్వరగా మాన్తాయి. ఈ ఆకులను నూరి పొట్టుగా తలపైన పెట్టుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల పసను 2 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి కూడా తగ్గుతుంది.